ఏం వాడాల్సి వస్తుంది ఇక్కడ పుట్టెస్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఆ పని చేయొచ్చు. ఓకే రైట్. సో లెట్ us see that these are the most and frequently asked questions, man. What are these three functions called as file positioning functions అని చెప్పొచ్చు, లేదా ప్లీజ్ keep in mind file positioning functions. పొజిషనింగ్ POSTION నుంచి ఓకే పొజిషనింగ్ ఫంక్షన్స్, లేదా what are the random access files? They are frequently repeated asking question, man. ఒక ఫైల్లో ర్యాండమ్ గా డేటాని యాక్సెస్ చేసుకోవడానికి ఏ ఫంక్షన్స్ ని మనం ఉపయోగించుకోవచ్చు, ఓకే ఏ ఫంక్షన్స్ ని ఉపయోగించుకోవచ్చు అనే దాన్ని మనము వీడి పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ ఫైల్స్. అంటే ర్యాండమ్ గా యాక్సెస్ చేసుకోవచ్చట ఫైల్స్ మీద. అంటే ర్యాండమ్ యాక్సెస్ అంటే యాక్సెస్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఆన్ విచ్ ఆన్ డేటా. ఓకే సో ర్యాండమ్ గా ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అని అనుకున్నట్టయితే దెన్ we can able to come to see these are the three functions that we can able to come to use. What is that? The first one here is fseek, ftell and as well as rewind. What does it says, man? మరి నీకు సింపుల్ గా చెప్పాలి అని అంటే మరి రైట్ లెట్ us see now. అంటే ఇక్కడ ఏం చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ABC అనే మూడు కూడా క్యారెక్టర్స్ ని నేను ఒక ఫైల్లో ఎంటర్ చేశాను. రైట్ లెట్ us say I had been created a file which is nothing but ABC. ఓకే నేను ఇందులో రాసిన కంటెంట్ ఏంటంటే GRIET. సో దీన్ని వీడు ఏం చెప్తాడంటే ఇక్కడ దీని తర్వాత నుంచి నాకేమీ లేదు కాబట్టి దీన్ని ఎండ్ ఆఫ్ ది ఫైల్ కింద చెప్పుకుంటాను. ఓకేనా రైట్. మరి ఒక ఫైల్లో ఒక ఫైల్ స్ట్రక్చరు ఒక ఫైల్ పాయింటర్ దీన్ని ఎలా స్టోర్ చేసుకుంటుంది అని అన్నట్టయితే దీని యొక్క ఇండెక్స్ లొకేషన్స్ ఒక్కొక్క క్యారెక్టర్ ని ఒక్కొక్క దాని కింద స్టోర్ చేసుకుంటుందన్నమాట. అది కూడా ఒక సింగిల్ డైమెన్షనల్ అరే కింద స్టోర్ చేసుకుంటుంది. లెట్ us see now 0 1 2 3 4 and this one is 5. అంటే 0th పొజిషన్ లో ఏం క్యారెక్టర్ స్టోర్ అయి ఉంది G1. మనం డీల్ చేసేది మాత్రం ఫైల్సే, కాకపోతే ఇంటర్నల్ స్టోరేజ్ రిప్రజెంటేషన్ మాత్రం మనకి ఎలా స్టోర్ అవుతుంది ఇండెక్స్ లొకేషన్ సేమ్ ఒక ఎరే ఎలా స్టోర్ చేసుకుంటుందో ఒక్కొక్క క్యారెక్టర్ ని కూడా అదే విధంగా స్టోర్ చేసుకుంటుంది. విల్ సీ దట్ ప్రోగ్రామ్ ఆల్సో. వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ దట్ ఫైల్ ఆల్సో. ఎలా తెచ్చుకుంటామో చూద్దాం. దాని ప్రోగ్రామ్ కూడా ఉంది, నేను చూపిస్తాను నేను. ఓకే లెట్ us see now. ఫస్ట్ క్యారెక్టర్ షుడ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ వేర్ మెన్. ఓకే G అంటే 0th పొజిషన్ లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని స్టార్టింగ్ పొజిషన్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. మరి నా యొక్క ఫైల్ పాయింటర్ ఏమని చెప్పాను ఇక్కడ నేను FP. అది దేని ఇండికేట్ చేస్తుందంటే ఏదైనా ఒక కొత్త ఫైల్ ని క్రియేట్ చేసినట్టయితే దాని యొక్క స్టార్టింగ్ పాయింటర్ వాల్యూ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0th పొజిషన్ బిగినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 0th పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా రైట్ లెట్ us see now. ఇప్పుడు నేనేమంటానంటే నా యొక్క ఫంక్షన్ ఏంటది, ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను నేను. వాట్ ఈస్ దట్ ఫంక్షన్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ మ్యాన్? లెట్ us see now. ftell అంటే మీనింగ్ ఏంటయ్యా? విల్ సీ దట్ fseek ఆల్సో. ముందు దానికంటే ముందు ftell అంటున్నాను నేను. అంటే దాని మీనింగ్ ఏంటంటే గివ్ ద కరెంట్ పొజిషన్ ఇన్ ద ఫైల్. అంటే ఏమైందా, వాట్ ఈస్ దట్ కరెంట్ పొజిషన్ ఆఫ్ మై ఫైల్? దాన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే నీ యొక్క ఫైల్ పాయింటర్ వేరియబుల్ ద్వారా ఇండికేట్ చేస్తాము. FP అనేది ఏ పొజిషన్ లో ఉంది? బిగినింగ్ పొజిషన్ లో ఉంది. అందుకని దాని వాల్యూ ఎంత వస్తుంది నాకు? 0. ఓకే ఒకవేళ నాకు FP కనుక నాకు ఇక్కడ లేదు అని అనుకుందాం. నా FP ఎక్కడుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అనుకుందాం. అంటే 4th పొజిషన్ లో ఉంది. అప్పుడు నాకు వచ్చే వాల్యూ ఎంత? 4. ఓకే సో అంటే అందుకనే వాడు ఏం చెప్తున్నాడంటే ఈ FP నీ యొక్క ఫైల్ పాయింటర్ వేరియబుల్ ఏ పొజిషన్ ఇండికేట్ చేస్తుందో
ఆ కరెంట్ పొజిషన్ యొక్క వాల్యూని తీసుకొని వస్తుంది. దట్ ఈస్ వాట్ హీస్ ట్రైంగ్ టు సెయింగ్ దట్ గివ్స్ ద కరెంట్ పొజిషన్ ఇన్ ద ఫైల్. దట్ ఈస్ వాట్ ftell. ftell ఆఫ్ fp అని చెప్తే కనుక ఆ ఫైల్ పొజిషన్ పాయింటర్ ఎక్కడైతే ఉందో దాని వాల్యూని తీసుకొని రిటర్న్ చేస్తుంది మనకి ఆ ఇండెక్స్ వాల్యూ. ఓకేనా? రైట్. మరి ఇంకోటి ఏంటంటే రైట్, let us see now what is the next function here is rewind. What is this rewind will do? Rewind అంటే ఏంటి? sets the position to the beginning of the file. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్, ఇందాక తీసుకున్న సిచ్యువేషన్ తీసుకుందాం. నా ఫైల్ పాయింటర్ ఆల్రెడీ పొజిషన్ ఎక్కడ ఉందమ్మా? నాకు ఇక్కడ 4th పొజిషన్ లో ఉంది నాకు, అవునా? సో 4 అనే దాంట్లో ఉంది. సో ఈ 4 అనే దాంట్లో ఉంది కాబట్టి I think is it visible, man? Just increasing the font size. Let us see now. Give me a minute. Right. Let us see now. See, ఈ 4 అనే fp అనేది నాకు ఇక్కడ 4th పొజిషన్ లో ఉంది కాబట్టి ఈ 4th పొజిషన్ లో fp అనేది ఉంది కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తానంటే రివైండ్ ఆఫ్ fp. రివైండ్ ఆఫ్ fp అంటే నాకు ఏమవుతుంది అప్పుడు? రివైండ్ ఆఫ్ fp అని చెప్తే కనుక నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం రాయొచ్చు? ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ రివైండ్ ఆఫ్ fp అని చెప్పాను. ఏమైంది అప్పుడు? రివైండ్ ఆఫ్ fp అని ఎప్పుడైతే అన్నానో ఇమ్మీడియట్ గా ఈ పాయింటర్ పొజిషన్ ఏదైతే ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్ నుంచి ఇది తీసుకొని వెళ్ళి మళ్ళా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది? బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తుంది. అంటే ఫైల్ పాయింటర్ హ్యాస్ బీన్ స్టార్టింగ్ ఫ్రమ్ వేర్? 0th పొజిషన్, బిగినింగ్ ఆఫ్ ది ఫైల్ పొజిషన్. దట్ ఈస్ వాట్ దిస్ రివైండ్ ఫంక్షన్ విల్ డూ. దట్స్ వాట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు సేయింగ్ దట్ sets the position of the file pointer to the beginning of the file once again. Okay, so that is what the rewind. ftell అంటే అర్థమైంది కదమ్మా? కరెంట్ ఫైల్ పాయింటర్ యొక్క పొజిషన్ ఎక్కడైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది ఆ పొజిషన్. రైట్. మరి fseek, what is this one? సో అంటే అందుకనే fseek అనే దానికి మనం ఏం చెప్తామంటే ఇందులో నాకు ఫైల్లో ఉన్న డేటా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి అని అంటే 0 నుంచి 3rd పొజిషన్ వరకు ఉన్న డేటా మాత్రమే నాకు కావాలి. అంటే నేను fseek అనే దాన్ని ఫంక్షన్ ఉపయోగించుకొని నేను ఏం చెప్పొచ్చు అని అన్నట్టయితే నాకు 0 నుంచి ఓన్లీ మనం చూస్తామమ్మా ఫోన్ సింటాక్స్ ఆల్సో విల్ సీ దట్ వన్. నాకు fseek అనే ఫంక్షన్ ద్వారా 0 నుంచి 2 వరకు మాత్రమే నాకు కావాలి. We can able to specify the number of bytes it was going to be taken. అంటే ఏ పొజిషన్ నుంచి ఆ పొజిషన్ ఇండికేట్ చేస్తాం. దానికి కొన్ని కాన్స్టెంట్ వేరియబుల్స్ ఇచ్చాడు. seek set అని, seek null అని ఇలా ఇచ్చాడు. కొన్ని seek current అని కొన్ని కాన్స్టెంట్ వేరియబుల్స్. అంటే స్టార్టింగ్ అంటే 0 బిగినింగ్ ఆఫ్ ద ఫైల్ నుంచి 0 నుంచి ఇండికేట్ చేసుకుంటూ ఎన్ని బైట్స్ మూవ్ అవుతాం? 1 2 3 బైట్స్ మనం మూవ్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో అలా ఎన్ని బైట్స్ మూవ్ చేసుకుంటామో దాన్ని బేస్ చేసుకొని మనకి GRI అనేది వస్తుంది. లేదు ఇదంతా కాదు అని అనుకున్నట్టయితే నాకు కావాల్సింది ఓన్లీ నాకు 2nd బైట్ నుంచి స్టార్ట్ చేసుకొని 3rd బైట్ అంటే 3 వరకు కావాలి నాకు. అంటే 2 and 3 లో ఉన్న డేటా ఏదైతే ఉందో I and E ఇట్ విల్ డిస్ప్లే. అలా కూడా తెచ్చుకోవచ్చు. అందుకని వాట్ అంటే ర్యాండమ్ గా నువ్వు డేటాని ఫైల్లో ఉన్న డేటాని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా కూడా తెచ్చుకోవచ్చు నువ్వు. సో దట్ ఈస్ వాట్ ద ఫంక్షన్ వీఆర్ గోయింగ్ టు యూజింగ్ ఫర్ fseek. Sets the position to desired point in a file. So that is what these are the files that we are going to be using in. These are the predefined functions that we are going to be using in this function, man. But few more functions is also there. ఏమేంటి అని అన్నట్టయితే మనకి అండ్ few more functions అని చెప్పినట్టయితే దానికి మనం ఏం చెప్పొచ్చు అని అంటే few more functions is nothing but reducing this format size. ఇంకా ఏమొస్తానంటే ర్యాండమ్ యాక్సెస్ అంటే మనం ఆల్రెడీ చూసాం మనం. అవునా? ర్యాండమ్ యాక్సెస్ ఫంక్షన్స్ అంటే ఏమొస్తున్నాయి మనకి? ఒకటి మనకి fseek off.
fseek of రెండోది, and the second one here is what do you call that, ftell of, and the third one is rewind, right? So rewind off. So these are the three functions that was been most frequently asking question అమ్మేది fseek, ftell, rewind. ఓకే, వీటిని చాలా క్లియర్ గా చూద్దాం మనం సింటాక్సెస్ తో సహా, బట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయని చెప్తున్నాను. అలాగే ఫైల్ స్టేటస్ ఫంక్షన్స్ ఏమేమి వస్తాయంటే FEOF, ఒక ఫైల్ లో ఉన్న కంటెంట్ ఎండ్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ ఏబుల్ టు యూస్ FEOF. ఓకే, అలాగే రెండోది ఏం చెప్పుకోవచ్చానంటే ఎర్రర్, అంటే ఆ ఫైల్ కి రిలేటెడ్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా లేవా. FERROR అంటే ఆ ఫైల్ కి రిలేటెడ్ ఎర్రర్స్ అంటే ఆల్రెడీ నేను కాల్ చేస్తున్న ఫైల్ దాంట్లో ఎగ్జిస్ట్ అయి ఉందా, లేకుండానే నేను కాల్ చేస్తున్నానా ఆ ఫైల్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నానా, అంటే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అన్నట్లని కూడా మనం పెర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట ఎర్రర్ అనే ఫంక్షన్ ద్వారా. మూడోది క్లియర్ ERR ఆఫ్, అంటే క్లియర్ ఎర్రర్ ఆఫ్, అంటే అది మనకి ఎర్రర్ ని ఇచ్చేటప్పుడు మన ప్రోగ్రామ్ టెర్మినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అటువంటి టెర్మినేషన్స్ కానీ లేకపోతే వచ్చే ఎర్రర్ ని ఆ బఫర్ ని క్లియర్ చేసేసుకోవచ్చు, ఆ ఎర్రర్ రానివ్వకుండా చేసుకోవచ్చు. సో అలాంటి దానికి మనం ఏం చేస్తామంటే క్లియర్ CLERR ఆఫ్. సో ఇలాగ ఇదొకటి. ఓకే, ఒక ఫైల్ కి సంబంధించిన స్టేటస్ సంబంధించిన ఫంక్షన్స్ ని మనము ఇలా స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకే, అండ్ రెండోది ఏంటంటే సిస్టమ్ ఫైల్ ఆపరేషన్స్, అండ్ మూడోది అంటే సిస్టమ్ ఫైల్ ఆపరేషన్స్ అని కూడా పిలుస్తాం దీన్ని. ఓకే, సిస్టమ్ ఫైల్ ఆపరేషన్స్ అంటే ఏమొస్తాయి మనకి ఇక్కడ దీనికి సంబంధించి కూడా అంటే ఏం లేదు, అంటే ఒక కొత్త నేమ్ ని క్రియేట్ చేయడం కానీ, అంటే లేదా ఒక ఫైల్ ని రీనేమ్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ వన్ ఈస్ రిమూవ్ ఆఫ్, అంటే ఒక ఫైల్ ని కావాలంటే రిమూవ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో రిమూవ్ ఆఫ్ పాయింటర్ ని పంపించుకోవచ్చు. నెక్స్ట్ రెండోది రీనేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్, అంటే దీనికి 2 స్ట్రింగ్స్ ని మనం పాస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అని అంటే మరి రీనేమ్ చేయాలి అని అంటే ఓల్డ్ నేమ్ ఏంటి, ఆ ఫైల్ ని పట్టుకోవాలి, క్యాచ్ చేయాలి ఎగ్జిస్టింగ్ ఫైల్. ఆ ఎగ్జిస్టింగ్ ఫైల్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ను పట్టుకొని దానికి కొత్త నేమ్ ని క్రియేట్ చేయాలి. సో అంటే ఓల్డ్ నేమ్, న్యూ నేమ్, అందుకని దీంట్లోకి 2 పారామీటర్స్ ని పాస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో స్ట్రింగ్స్ కింద ఓల్డ్ ఫైల్ నేమ్ అండ్ యాజ్ వెల్ as న్యూ ఫైల్ నేమ్. ఓకే, రైట్, అంటే దాని రీనేమ్ ద్వారా చేసుకోవచ్చు. మరి మూడోది ఇంకోటి ఏమొస్తుంది అని అన్నట్టయితే క్రియేట్ ఎ టెంప్ ఫైల్. సో టెంప్ ఫైల్ ఆఫ్ అంటే ఏం లేదమ్మా, బైనరీ మోడ్ లో ఒక టెంపరీ ఫైల్ ని మనం కావాలంటే క్లోన్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఏదైతే ఉందో దానికి అలాంటి దాన్నే ఇంకో క్లోన్ ని క్రియేట్ చేసుకోవచ్చు. TMP ఫైల్ ఆఫ్, దాని యొక్క క్లోన్ ని మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే అన్ఫార్చునేట్లీ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ఈ ఫంక్షన్, అసలు టెంప్ ఫైల్ అనేది దేనికి అని అన్నట్టయితే ఒకటి చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఫార్చునేట్లీ నా దగ్గర ఒక మూవీ ఉందా, ఈ మూవీ నేను డెస్క్టాప్ మీద పెట్టిన తర్వాత కొంతసేపటికి ఇంకొకటి వచ్చేసి మళ్ళీ అదే సిస్టమ్ ని ఆపరేట్ చేస్తూ తనకు ఆ మూవీ ఇష్టం లేదని అనుకున్నాడు. ఇట్ ఈస్ నో మోర్ యూస్ఫుల్ అని చెప్పేసి ఆ మూవీని డిలీట్ చేసేసి ఇట్ వాస్ డిలీటెడ్ పర్మనెంట్లీ ఫ్రమ్ మై సిస్టమ్. మరి తర్వాత నేను వచ్చి కూర్చున్నప్పుడు మరి దాంట్లో నాకు ఇన్ఫర్మేషన్ అవసరమైంది, మళ్ళీ నేను చూసుకుంటే నాకు డేటా లేదు, ఆ మూవీ లేదు, మరి నేనేం చేయాలి? సో అందుకని ఏం చేస్తాడు అని అంటే బిఫోర్ డిలీటింగ్, అందుకని దాని యొక్క ఫైల్ యొక్క క్లోన్ అంటే సేమ్ అలాంటి మూవీని ఇంకో కాపీ క్రియేట్ చేసి రెడీగా పెట్టుకుంటాను.
సో అలాగా ఒక ఫైల్ యొక్క కాపీని, దాన్ని నేనేం చెప్తున్నానంటే క్లోన్ అంటాను సింపుల్ గా. ఒక డమ్మీ ఫైల్ ని నేను క్రియేట్ చేసుకుంటాను. ఒకవేళ ఒరిజినల్ ఫైల్ పోయినా కానీ ఏం చేయొచ్చు, నేను ఆల్రెడీ డమ్మీ ఫైల్ ఏదైతే క్రియేట్ చేసానో సేమ్ అదే డేటా తోటి ఆ ఫైల్ ని ఉపయోగించవచ్చు రేపు ఒకవేళ అటువంటి సిచ్యుయేషన్స్ లో, టు ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ వీ కెన్ ఏబుల్ టు యూజ్ temp files, right man? So this is what we can able to see using this kind of functions man. And first most here is file input and output operations. File input and IO అని కూడా పిలుస్తారు దాన్ని. ఫైల్ IO అని అంటే ఫైల్ IO ఫంక్షన్స్ గురించి రాయమని అన్నట్టయితే మనము ఇవన్నీ కూడా ఏది వీటిలన్నింటిని కూడా రాస్తాం. ఎఫ్ క్లోజ్, ఎఫ్ ఆల్, గెట్ సి, ఎఫ్ పుట్ సి, గెట్ డబ్ల్యూ, పుట్ డబ్ల్యూ, గెట్ ఎస్, పుట్ ఎస్, ఇవన్నీ కూడా మన ఫంక్షన్స్ ఒకేసారి రాసేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ అలా కాదు, నాకు స్పెసిఫిక్ గా అడుగుతున్నాడు అని అనుకున్నట్టయితే దెన్ వీ కెన్ ఏబుల్ టు సీ దట్ ర్యాండమ్ యాక్సెస్ ఫంక్షన్స్ మా గురించి మాత్రమే నాకు చెప్పండి అని అన్నట్టయితే there are three kind of functions we can able to come to see. One is fseek, ftell and rewind. And ఒకవేళ అలా కాదు, ఒక ఫైల్ కి సంబంధించిన స్టేటస్ కి సంబంధించిన ఫంక్షన్స్ మాత్రమే నేను డీల్ చేయాలి, వాటికి రిలేటెడ్ ఫంక్షన్స్ లేదా ఎఫ్ ఎర్రర్స్ గురించి రాయండి, ఎర్రర్స్ గురించి రాయండి, ఫైల్లో ఉండే ఎర్రర్స్ గురించి రాయండి అని అన్నట్టయితే దెన్ యూ కెన్ ఏబుల్ టు గో విత్ ఎఫ్ ఎర్రర్ ఆఫ్, ఎఫ్ ఈఓఎఫ్ ని, అలాగే ఎఫ్ ఎర్రర్ ఆఫ్ ని, ఓకే, ఎర్రర్స్ ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి, డిస్ప్లే చేయడానికి, అలాగే క్లియర్, ఆల్రెడీ ఎర్రర్స్ ఏమైనా ఉంటే కనుక దాన్ని క్లియర్ చేసుకోవడానికి యూ కెన్ ఏబుల్ టు గో విత్ క్లియర్ ఎర్రర్ ఆఫ్. అండ్ one more thing, they may ask you to, using this kind of file programming, how can you perform the operations on your system? అంటే ఒక ఫైల్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఏముంటాయి సిస్టమ్ లో, ఒక ఫైల్ ఆల్రెడీ ఉన్నట్టయితే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు, లేదా ఆ ఫైల్ కి సంబంధించిన నేమ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉందో దాని నేమ్ ని రీనేమ్ చేసుకోవచ్చు, లేదా టెంప్ ఫైల్, ఒక డమ్మీ ఫైల్ ని క్రియేట్ చేసుకోవచ్చు. So these are the operations that we can able to come to see.